హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మా ఇంట్లో సండే స్పెషల్ చేసిన లంచ్ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. మనం ఎవ్రీ సండే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలా అన్ని రకాల నాన్ వెజ్ బిర్యానీస్ చేసుకుంటూనే ఉంటాం కదా! అవన్నీ మనకి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. టైం కూడా ఎక్కువ పడుతుంది కదా! మ్యారినేషన్ చేసుకోవాలి ఇలా అవుతుంది. చాలా ఉంటుంది. బట్ ఎగ్ బిర్యానీ వచ్చేసి సింపుల్ అండి. ఈజీ. మనం కర్రీ చేసినంత త్వరగా చేసేసుకోవచ్చు. సో, ఈ ఎగ్ బిర్యానీ సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నార్మల్ బిర్యానీస్‌కేం తక్కువ కాదు. సో, ఈ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? దానికంటే ముందు బిర్యానీలోకి నేను మీకు రైతా ఎలా చేయాలో చూస్తాను. ఇందులో ఉండే గ్రేవీయే మనకి సరిపోతుందండి. మనకి రైతా ఒక్కటి ఉంటే చాలు, చాలా త్వరగా అయిపోతుందనమాట. సో, రైతా కోసం పెరుగు తీసేసుకోండి, కమ్మటి పెరుగు. దాన్ని మంచిగా మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, లేదంటే కొంచెం పల్చగా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవడమే అండి. ఇప్పుడు ఇది నేను తిప్పేసుకున్నాను కదా! ఇందులో చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా తురిమి వేసేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ మనం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇంతే, రైతా రెడీ అయిపోయింది. ఇందులో మనం లాస్ట్‌కి మన దగ్గర దానిమ్మకాయ విత్తనాలు ఉన్నాయనుకోండి, అవి కూడా వేసేసుకోండి. మనకి టేస్ట్ ఇంకా బావుంటుంది. సో, ఇప్పుడు రైతా అయితే రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోదాము. మనం రైస్ ముందే నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్‌తో చేయట్లేదు. రెగ్యులర్‌గా మా ఇంట్లో ఏ బియ్యం అయితే వాడతామో ఆ బియ్యంతోనే చేస్తున్నాను. నేనిక్కడ 4 కప్స్ రైస్ తీసుకున్నాను. 4 కప్స్ రైస్ తీసుకొని మంచిగా కడిగేసి వాటిని ఒక 1 అవర్ నానబెట్టాను నేను. నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఏ ప్రొసీజర్ అయితే చేసుకోవాలో అది చేసేసుకోవడమే. ఇప్పుడైతే కడిగేసి పెట్టేశాను కదా! వీటిని పక్కన పెట్టేశాను. గుడ్లు నేను బాయిల్ చేసి పెట్టానండి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నాను. మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు తీసుకోవచ్చు. గుడ్లు తీసుకొని మంచిగా ఘాట్లు పెట్టేసుకోవడమే. చాలా వరకు ఈ గుడ్లని పసుపు, కారం, ఉప్పు అవన్నీ ఏసి ఫ్రై చేసుకొని తీసుకుంటారు. నేనైతే అలా ఏం చెయ్యట్లేదు. నార్మల్‌గా ఎగ్స్ పక్కన పెట్టేసి చేసేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే దీనికోసం మనకి గ్రేవీ పార్ట్ కావాలి కదా! దానికోసం బిర్యానీ పాత్ర తీసుకోండి. అందులో ఒక 4 గరిటెల ఆయిల్ వేసుకోండి. మనకి ఆయిల్, నెయ్యి కావాలంటే 2 గరిటెల ఆయిల్, 2 గరిటెల నెయ్యి అలా వేసుకోండి. అలా వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఉల్లిపాయ ఒక పెద్దవి ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఉల్లిపాయలు వేసుకోండి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనివల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయన్నమాట. వాటిని బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చిలికల్లాగా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా! ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్‌గా చేసుకొని వేసుకుంటే మనకి టేస్ట్ బావుంటుందండి. మనం స్టోర్ చేసుకున్న దానికంటే ఫ్రెష్‌గా చేసుకొని వేసుకోండి. మనకింకా టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇందులోనే నేనొక 4 టమాటాలు తీసుకొని, టమాటాలు మంచిగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసాననమాట. టమాటా పేస్ట్. ఈ పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేలాగా చాలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుందంటే దీనిపైన ఆయిల్ తేలుతుందండి ఇలా ఆయిల్ తేలినప్పుడు మనం పెరుగు ఉంటుంది కదా! పెరుగు ఒక కప్పు తీసుకోండి. పెరుగు కూడా వేసేసుకోవాలి. మంచిగా మనకెక్కడ పెరుగు అలా విరిగిపోయినట్టు అలా కనపడకూడదు. అలా పలుకులేమి కనపడకుండా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసేస్తే అది పెరుగు కలిసిపోతుందనమాట ఆ ప్యూరీలో మొత్తం పేస్ట్‌లో. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మంచిగా కలిసిపోయింది. ఇందులో 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. అలాగే 2 స్పూన్లు గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ బాగా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసాం కదా! ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి తేలింది. మనకు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే కసూరి మేతి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దీనివల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇవన్నీ కూడా బాగా తిప్పేసుకొని ఫ్రై చేసుకొని మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి. ఇది ముద్దలాగా ఉంది కదా! నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను.
ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇందులో మనం గుడ్లు వేసేసుకోవాలి. ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఎగ్స్ అవి వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని సాల్ట్ చూసుకోండి. ఈ టైంలోనే సాల్ట్, కారం అవన్నీ చూసేసుకొని మనకేదైనా తగ్గింది అనిపిస్తే మనం ఈ టైంలో వేసేసుకొని ఒక 3-4 మినిట్స్ మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేశాను. వేసి ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకోండి అంతే. తర్వాత మనం 2-3 మినిట్స్ తర్వాత తీసి ఏవైతే ఎగ్స్ ఉన్నాయో అవి ఎగ్స్ పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అలాగే ఈ గ్రేవీ పార్ట్ మొత్తంలోంచి కొంచెం హాఫ్ పార్ట్ తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్‌లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మళ్ళీ మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే వచ్చేసి మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! రైస్ చేసుకోవడానికి మనం ప్యారలల్‌గా ఒక గిన్నెలో నీళ్ళు పట్టేసి పెట్టుకొని బాయిల్ చేసుకోండి. దానిలో హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటుంది కదా! అవన్నీ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోవాలండి. ఉప్పగా ఉండాలి వాటర్ మనకి టేస్ట్ చేస్తే. అప్పుడే మనకి రైస్‌కి సాల్ట్ సరిగ్గా పడుతుందనమాట. దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే దీంతో పాటు కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి. దీనివల్ల టేస్ట్ బావుంటుంది. వేసేసుకొని ఒక్కసారి అన్నీ తిప్పేసుకొని మనకి రోలింగ్ బాయిల్ వచ్చాక ఏవైతే నానబెట్టుకున్నామో ఆ రైస్ కూడా వేసేసి మనకి ఈ రైస్ అనేది 80% కుక్ అవ్వాలండి. అప్పుడు మనకి దమ్ చేస్తున్నప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా మనకి కుక్ అవుతుంది. పొడి పొడిగా వస్తుందనమాట. ఇందులోనే ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకొని తిప్పేసుకోండి. తిప్పేసి మంచిగా రైస్ ఉడికేదాకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను కొంచెం కుంకుమ పువ్వు వేశాను కలర్ కోసం. ఇప్పుడు చూసారా రైస్ నాకు మంచిగా కుక్ అయింది. నేను వడబుట్టలో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన గ్రేవీ బానే ఉంది కదా! దాన్ని తీసి మళ్ళీ చక్కగా ఈ రైస్ మనం లేయర్స్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసుకోండి. మనం ఈ లేయర్స్ అన్నీ వేశాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసే నేను ఇవన్నీ చేస్తున్నాననమాట. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దాంతో పాటు కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం కట్ చేసి వేసుకోండి. అలాగే దాంతో పాటు మనం ఏదైతే గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నామో ఆ గ్రేవీ కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఈ గ్రేవీ కూడా వేసేసాక మనకి మిగిలిన రైస్ ఉంటుంది కదా! అది కూడా మంచిగా ఒక లేయర్ లాగా మనం సెట్ చేసుకోవాలి. ఈ లేయర్స్ అనేవి మన ఇష్టం అండి. మనం కొంచెం గ్రేవీ వేసి, మళ్ళీ రైస్ వేసి, మళ్ళీ కొంచెం గ్రేవీ వేసి, రైస్ వేసి అలా ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 లేయర్స్ వరకు వేశాను. ఇలా మంచిగా రైస్ సెట్ చేసేసుకున్నాననమాట. దీనిపైన మనకి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి వేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా తురుముకున్నవి సన్నగా ముక్కలు కట్ చేసినవి అవి కూడా వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. దాంతో పాటు మనం ఏమైతే ఎగ్స్ పక్కన పెట్టేసుకున్నామో ఆ ఎగ్స్ కూడా దీనిపైన పెట్టేసుకోవాలి. అలాగే మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కొంచెం పాలలో నానేసి అది వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. రైస్ కలర్ కూడా బావుంటుంది. లేకపోతే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అయినా వేసేసుకోవచ్చు. వాటర్‌లో వేసి వేసేసుకోవచ్చు. వేసేసి మనం ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టేసి పక్కన పెట్టేసామంటే ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మంచిగా ఫ్లేవర్ వాసన కూడా చాలా బావుంటుందనమాట. చూసారా నేను 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే సిమ్‌లో పెట్టిన తర్వాత చూస్తే మంచిగా కుక్ అయింది. చాలా బావుంది. ఇంతే అండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేనైతే రైతాతో సర్వ్ చేశాను. టేస్ట్ కూడా చాలా బావుంది. నేను చేసిన ఈ ఎగ్ బిర్యానీ మీకు నచ్చిందా? నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి కూడా చూపించండి. మీరు ట్రై చేసి కమెంట్స్‌లో నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.